UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సద్గురు సాయి గారి గురించి మాట్లాడాలి అంటే ఎన్నో విషయాలు అనంతం నిజంగా చెప్పాలి అంటే. ఇక అలాంటి అనంతమైన ఆ పుంతలో ఎక్కడో ఒక చిన్న పరమాణు అనుకోవచ్చు. అలాంటి విషయాల్లో చాలా మంది ప్రతి ఇంట్లో పూజించుకోవటం, ప్రతి ఊర్లో చాలా వరకు సాయి దేవాలయాలు ఉండటం. ఇప్పుడు చూస్తే అయితే అసలు ప్రతి వీధికి ఉన్నట్టుగా ఉంది నాకు తెలిసి సాయి గుళ్ళు ఉన్నాయి. కానీ మన మన అదృష్టమో దురదృష్టమో తెలియదు. కానీ కులాలకి సంబంధించి మాట్లాడేయటం, మతాలకు సంబంధించి బీభత్సంగా మాట్లాడుకోవడం, దానివల్ల ఒకళ్ళు ఒక వ్యాజ్యం వేయటం, దానికి సుప్రీంకోర్టు ఒక నిర్ణయానికి రావటం, దానివల్ల వచ్చే గొడవలు, సడన్ గా ఒక మనిషిని పూజించే వాళ్ళు అప్పుడే ద్వేషించడం అనేది అసలు మొదలవుతుందా? సాయి తత్వం అసలు అది చెప్తుందా? సాయి ఎవరు? ఏం చెప్పారు దీనికి సంబంధించి చెప్పండి. సాయి ఎవరు, అతని తల్లిదండ్రులు ఎవరు, అతని గురువులు ఎవరు అనేటువంటి విషయంలో ఇప్పుడు చాలా పరిశోధనలు జరిగాయి మేడం. అందులో ఇప్పటి వరకు కూడా ఏ పరిశోధకులు కానీ ఏ గురువు కానీ ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు అయితే తెలియజేయలేదు నాకు తెలిసి. అందులో ముఖ్యంగా 1942 ఆ ప్రాంతంలో మైసూరులో ఒక ఆశ్రమంలో ఒక పుస్తకం దొరికింది. తూంపూడి కోటేశ్వరరావు గారు శ్రీ సాయి లీల సమాధి అనేటువంటి పుస్తకంలో ఎంత గొప్పగా అతను చెప్పాడంటే షిరిడి సాయిబాబాకి సమకాలీకుడైనటువంటి వ్యక్తి చెప్పిన విషయాలు ఇవి అని అందులో రాశారు. అదేమిటంటే షిరిడి సాయిబాబా తల్లిదండ్రులు బ్రాహ్మణులు, అంటే బ్రాహ్మణ దంపతులు. వారు ఒకసారి విదేశంలో ముఖ్యంగా జెరూసలేంలో షిరిడి సాయిబాబా పుట్టారు అని అందులో రాశారు. జెరూసలేంలో ఇది చాలా మంది తెలియదు, అందుకే నేను చెప్తున్నాను పరిశోధకునికి. పుట్టాడు, జెరూసలేంలో పుట్టాడని, అక్కడ ఒక ముస్లిం వీళ్ళని మళ్ళీ మక్కాకు తీసుకెళ్లాడని, ఆ తర్వాత మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలో వాళ్ళు ఉన్నప్పుడు షిరిడి సాయిబాబా 5-6 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు చనిపోయారని, అప్పుడు ఒక బృందావనానికి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు బాబా వెళ్తూ ఉంటే నడవలేక మూర్ఛ వచ్చి పడిపోయాడని, పడిపోయిన తర్వాత ఒక గురువు వచ్చి రామచంద్ర అని ఆయన పేరు, ఆయన హిమాలయాలకు అతను తీసుకుని వెళ్ళి అక్కడ శక్తి మంత్రాన్ని ఉపదేశించాడని, ఆ శక్తి మంత్రాన్ని ఉపదేశించిన తర్వాత నువ్వు షిరిడీకి వెళ్ళు అని చెబితే షిరిడీకి వచ్చాడని, ఇలా ఒక కథనం. అదే విధంగా ఒక బ్రాహ్మణ దంపతులకు పుట్టారు. తర్వాత వాళ్ళు ఒక ఫకీర్కి ఇచ్చారు. ఆ ఫకీరు ఇతను పెంచాడు అనేది ఒకటి. ఆ పత్రి గ్రామంలో జన్మించాడు మహారాష్ట్రలోన అని, ఇట్లా రకరకాలైన కథనాలు ఉన్నాయి. బట్ ఏ ఒక్క కథనము కూడా నిజమని ఎవరు చెప్పడం లేదు, అనడానికి వెళ్ళలేదు. ఆ విధంగా వస్తే మీరు అడిగిన దానికి అన్ని మతాల సారాంశం కూడా ఇక్కడ వస్తుంది ఒకవేళ ఇదే నిజమైతే. ఇప్పుడు ఎందుకంటే శక్తి ప్రకారంగా అందుకే ఆయన ఏమన్నారంటే నగరంలో జీసస్ పుట్టిన మనకు ఒకటేమిటంటే ఏదైనా విషయాన్ని చెప్పబోయేటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఫస్ట్ ఆలోచించాలి. తూంపూడి కోటేశ్వరరావు అనేటువంటి ఒక గొప్ప గురువు ఆయన భారతదేశంలోనే అంతటి గొప్ప విమర్శకుడు ఉన్నారు. ఆయన సర్వశాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ చదివినటువంటి వ్యక్తి. విశ్వనాథ సత్యనారాయణ శిష్యుడు. ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే బాబానే యేసు అంశము, బాబానే మహమ్మద్ ప్రవక్త అంశము, బాబానే స్త్రీ శక్తి అంశం, హిందుత్వం, అన్ని మతాల సారాంశము ఆయన అని ఆయన వ్యాఖ్యానం చేశారు. కాబట్టి బాబాకు కులం లేదు, మతం లేదు. ఈ కులాలు మతాలు అన్నటువంటివి మానవుడు పుట్టాకే పుట్టాయి. డార్విన్ ఆరిజిన్ ఆఫ్ థీసిస్ అని ఆయన చెప్పి పరిణామ సిద్ధాంతం ప్రకారం ఆలోచించిన అన్ని ఏప్స్ కోతల నుంచి మనిషి పుట్టాడు. అన్ని అంటే జీవ ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది. సముద్రం నుంచి మళ్ళీ దరచరాలు వచ్చాయి. తర్వాత అనేక సంవత్సరాల తర్వాత మానవాకారం వచ్చింది. ఏప్స్ కోతల నుంచి మానవులు వచ్చారని చెప్తారు. మరి ఈ కోతలకి అప్పుడు కులము లేదు, మతం లేదు కదా. ఆది మానవునికి కులము మతం ఉన్నదా? లేదు. మళ్ళీ ఆ దేవుడు ఈ దేవుడు అని సైన్స్ కూడా అసలు కులాల మతాలు లేవండి. కులాల మతాలు లేవు కదా, మనం సృష్టించుకునేవి. ఆ తర్వాత వచ్చినటువంటిది. తర్వాత వేదాలు వచ్చాయి. వేదాలు వచ్చిన తర్వాత భారతదేశం లాంటి దేశంలో ఉపనిషత్తులు
అసలు ఈ జీవుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఆత్మ అంటే ఏమి, పరమాత్మ అంటే ఏమి అని ఇలా వచ్చి ఆ తర్వాత ద్వైతం అద్వైతం వచ్చింది. ద్వైతం అంటే సపరేట్, దేవునికి జీవునికి సంబంధం లేదా అది చెప్తే అద్వైతం దేవుడు ఒకటి అని ఇలా రకరకాల ఆచారాలు వచ్చాయి. వాటిని సమర్థించేటువంటి వాళ్ళు గురువులు వచ్చారు. మరి ఒక్కొక్క గురువు ఒక్కొక్కటి చెప్తూ వచ్చారు. ఇవన్నీ ఆలోచిస్తే ఇప్పుడు ఈ గతము తెలియకుండా, ఒక పరిశోధన చేయకుండా, ఒక పరిశీలించకుండా, ఇప్పుడు ఉపనిషత్ సారాంశమే భగవద్గీత అన్నారు. భగవద్గీతలో కూడా భగవంతుడు నేనే అన్నిటికీ నేనే, నన్ను ఆరాధించండి, పుష్పము తోయము ఏదో సమర్పించండి. బాబాను ఇంకొక విషయం చెప్పాలంటే, బాబాను సమాధి చెందే ముందు చాలా మంది బాబానే కృష్ణునిగా భావిస్తారు భక్తులు. సమాధి చెందే ముందు మురళీకృష్ణుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించాలని బాబానే చెప్పారు. ఇప్పుడు బాబా ఉండే విగ్రహం షిరిడీలో, అక్కడ మురళీ దాని విగ్రహం స్థాపించాలని విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు మీరు షిరిడీకి వెళ్ళి చూడవచ్చు. మళ్ళీ అదే రోజు స్థాపించే రోజే తాత్యాకోతే బతికించడము, బాబా మరి ఆయన పరమపదించడం, అదే స్థానంలో బాబా విగ్రహం పెట్టడము మళ్ళీ ఎలా ఎందుకు జరిగింది? సో ఇది ఏంటంటే ఇక్కడ దేవతలు, మహర్షులు, వీళ్ళు ఇవన్నీ అది వేరు. మన సంప్రదాయం, ఈయన సంప్రదాయం వేరు. బాబా పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము బాబా అన్నాడు. పరబ్రహ్మము అంటే పరబ్రహ్మము నుండే త్రిమూర్తులు, మిగిలినటువంటి దేవతలంతా వచ్చారు ఈ ప్రపంచానికి. కాబట్టి పరబ్రహ్మం అంటే అంతటా తానైనది. నేను షిరిడీలోనే ఉన్నాను అనుకుంటే మీకేం తెలియనట్టే లెక్క అన్నాడు బాబా. అన్ని చోట్ల నేను ఉన్నాను అని చెప్పాడు. అన్ని జీవరాశుల్లో నేను ఉన్నాను అన్నారు. మరి అతని కులం ఆపాదించడము, మతం ఆపాదించడం తప్పు కదా. ఇప్పుడు ఏ దేశమైనా చెప్పాను కదా, కల్చర్ను బట్టి వాళ్ళ యొక్క రాజ్యాంగాలు కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు బాబాను ఆరాధించే జడ్జిలు చాలా మంది ఉన్నారు, ఆ రోజుల్లోనే ఉన్నారు. కాపాడ్డేను, ఆ తర్వాత దీక్షిత్ గొప్ప, అసలు ఎంత గొప్ప జడ్జి అంటే ఆయన ఒక న్యాయవాది. ఆయన అప్పట్లోనే కమిషనర్గా, బ్రిటిష్ గవర్నమెంట్ కమిషనర్గా పెట్టాలని చెప్పేసి నిర్ణయించి లండన్కు పంపిస్తే, లండన్లో ఆయనకు కాలు విరిగితే, ఆ కాలు విరిగితే నేను ఎలా వెళ్ళాలి అమరావతికి అని చెప్పి అప్పుడు ఆయన తన మిత్రునికి లేఖ రాస్తే, సిడీకి రా, నీ అవిటితనం పోతుంది అంటాడు. అప్పుడు సిడీకి వచ్చాడు అతను. అక్కడ వచ్చిన తర్వాత నా మానసిక అవిటితనం పోయింది అన్నాడు ఆయన. కాబట్టి ఈ నిర్ణయాలు, ఇవన్నీ డెసిషన్స్, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, అది నమ్మాల్సిన అవసరం లేదండి. బాబా భక్తులు ఎవరు కూడా బాబాని మనము, ఇప్పుడు మన తల్లి ఉంది, తల్లిని మనం ప్రేమిస్తాము. తల్లి గురించి ఎవరు ఏం చెప్తే మనం వింటామా? తల్లి ప్రేమ ఎలాంటిదో మనం అనుభూతించాం చిన్ననాటి నుంచి. ఇప్పుడు మీ తల్లి గురించి మనం ఎట్లా వింటాం? అట్లా బాబానే తల్లి, బాబానే తండ్రి. రైట్, చాలా చక్కగా చెప్పారు. ఇక బాబాకి సంబంధించిన చాలా విషయాలు మున్ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో పిల్లలకి సంబంధించి మాట్లాడదాం. ఆయన వేషధారణ కానివ్వండి, ఆటపాటలు కానివ్వండి, చేసే చిలిపి చేష్టలు కానివ్వండి, అన్ని పిల్లలకి సంబంధించి ఎక్కువగా మనం చూసినంత వరకు ఉంటాయి. కారణం ఏంటి? ఈ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.